మీ మిద్దె తోటలోని గానీ, మీ ఇంట్లోని గానీ గులాబీ మొక్కలకి పువ్వులు సరిగ్గా పూయడం లేదా? అయితే ఈ చిన్న చిట్కాలని ఫాలో అయిపోండి. నేను కూడా మా మిద్దె తోటలో ఉన్న ఈ గులాబీ మొక్కలన్నిటికీ కూడా మేము అలానే యూజ్ చేస్తాము కాబట్టి మీకు కూడా ఈ టిప్ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ముందుగా వచ్చేసి మనకి గులాబీ మొక్కలనేవి 5-6 గంటలు మంచి ఎండ తగిలే ప్రదేశంలో అయితే కుండీలు అనేది ఉంచుకోవాలి. అలానే కుండీల్లోని ఎక్కువగా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి మనం సేంద్రియ ఎరువులు వాడితే చాలా మంచిది. అంటే మనం వాడి పడేసిన టీ పొడి ఉంటుంది చూసారా? ఆ టీ పొడిని మనం వేస్ట్ చేయకోకుండా దాంతోని ఒక ఫర్టిలైజర్ లాగా తయారు చేసుకొని అవి మొక్కలకి ఇస్తే ఇలా గుత్తులుగా అయితే పూలు అనేవి పోస్తాయి. చాలా బాగా గుత్తులుగా కాకపోయినా మీకు డైలీ ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. అంతేకాకుండా ఇక్కడ ఇలా వాడిపడేసిన పువ్వులు ఉన్నాయి చూసారా? ఈ పువ్వుల్ని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి వచ్చి మనకి వాటి నుంచి కొమ్మలు తయారవుతాయి. అలానే మొగ్గలు కూడా వచ్చి పువ్వులు అనేవి ఎక్కువగా పూసే అవకాశం అయితే ఉంటుంది. వారానికి ఒకసారైనా సరే వాడిపడేసిన టీ పొడి లేదంటే మంచి సేంద్రియ ఎరువులను అయితే వాడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.